అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM Pearl Beauty. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న కాళిదాస్ వారి వీధిలో అయితే ఉన్నాం. సో ఏంటి ఇక్కడ ఉన్నారు, ఈ బోర్ దగ్గర ఏం చేస్తున్నాం అనుకున్నారా? పేరుకి ఇది బోరు, కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది పనిచేయడం లేదు. సో దీని వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఒకసారి వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? నా పేరు నర్సయ్య. బోరింగ్ ఇప్పుడు సంవత్సరం నుంచి బాగా చేయలేదు. ఇది ఎవరు చెప్పినా చేయటం లేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంది సార్? ఇది సంవత్సరం నుంచి పోతే ఈ రోడ్డు వర్షం పడితే నిలబడే వల్ల లేదు, బాగా ఎల్లవా ఉంటుంది. సైడ్ కాలువలు రోడ్డు బాగా ఇదిగా ఉంది. కంప్లీట్ చేశారా? చేసాం కానీ ఎవరు పట్టించుకోలేదు. అర్జీలు కూడా ఇచ్చాము, అర్జీలు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? నా పేరు రమతుల్లా, షేక్ రమతుల్లా. ఈ బజారు మరి మీ వర్షం పడితే నడిచే మార్గం లేదు, పడుచుకునే వాళ్ళు లేడు. మున్సిపాలిటీ వాళ్ళు చూస్తారు, ఊరకట్ట మట్టి తెస్తారు, వెళ్తారు. ఈ బోరు చెడిపోతే పట్టించుకునే వాళ్ళు లేడు. ఇది బోరు ఇక నీళ్లు నిలవకుండా సైడ్ కాలువలు చేస్తే ఇక్కడ వాళ్ళంతా వర్కర్లమే బాగా. నమస్తే పెద్ద. మీ పేరేంటి? నా పేరు కస్తూరి కోటేశ్వరరావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బోర్ పనిచేయకుండా? దాదాపు 2 సంవత్సరాల నుంచి పని చేయట్లేదు. దాన్ని ఎన్నోసార్లు రిపోర్ట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆడ నీళ్లు మోకాళ్ళు నిలుస్తున్నాయి, సైడ్ కాలువలు కావాలి. అంటే ఈ బోర్ లో నీళ్లు మీకు ఎలా ఉపయోగపడతాయి? ఏదైనా కాళ్ళు చేతులు కడుక్కోను, ఏదన్నా మొక్కలు కడుక్కోను, దాహాద్రి తీర్చుకోవటానికి బాగానే ఉంటాయి నీళ్లు. మాత్రం సౌభాగైనా బాగానే ఉంటాయి నీళ్లు, అన్ని విధాలుగా పనికి వస్తుంది. గుట్టలు ఉతుక్కుంటారు, ఎవరైనా దారిన పోయిన వాళ్ళు స్నానాలు చేయటానికి కూడా ఉపయోగించుకుంటారు. దీన్ని పట్టించుకునే వాళ్ళు 2 ప్రభుత్వాలు మారినా 2 ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు గెలిచిన టీడీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు కూడా అర్జీలు తీసుకురండి, అవి తీసుకురండి అంటారే గానీ అర్జీలు పెట్టినా గానీ ప్రయోజనాలు లేవు. అంటే నీళ్లు నిలుస్తున్నాయి అంటే నీళ్లు కారణం ఏంటి? కారణం ఈ సైడ్ కాలువలు లేవు మాకు ఇక్కడ. సైడ్ కాలువలో ఇక్కడ చూడండి, మీరు కెమెరా పెట్టి చూడండి, సైడ్ కాలువలు అన్న మాటే లేదు. 4 చినుకులు పడ్డా మోకాళ్ళ లోతు నీళ్లు నుంచుంటాయి, మోకాళ్ళ లోతు నీళ్లు నుంచుంటాయి. 4 చినుకులు పడ్డా ఈ 4 రోడ్ల జంక్షన్ మాదిరిగా జంక్షన్ లాగిపోతాయి వచ్చి. సపోజ్ రోడ్ అనేది డౌన్ అయిపోయింది మేడం బాగా, దానివల్ల పోయేదానికి వసతి లేదు. సైడ్ కాలువలు ఉంటాయి. ఇప్పుడు మామూలు యాక్చువల్గా అది ఆ సైడ్ గుంట తీసుంటారు, ఇప్పుడు అది తీస్తేనే ఆ నీళ్లు పోయినాయి, లేదంటే మోకాళ్ళ లోతున అట్నే ఉండిపోతుంది. దానివల్ల పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానివల్ల అధికారులకు చర్య తీసుకొని మాకు సాయం చేయాలని అనుకుంటున్నాను. చూసారు కదండి, మన కాళిదాసు వీధిలో బోర్లే కాదు పనిచేయడం లేదు, కాలువలు కూడా లేదంట. అసలు ఏంటి, ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఇలాంటివి కూడా ఉన్నాయా? సైడ్ కాలువలు లేవా? మన కందుకూరులో ఇలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయా అంటే ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదైతే కరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే ఉంటుంది కాళిదాస్ వారి వీధి. ఇలాంటి మెయిన్ సెంటర్ లో కూడా ఇలా లేకపోవడం ఎంతవరకు దారుణం. సో ఈ బోరు 2 సంవత్సరాల నుంచి పనిచేయడం లేదు, కానీ ఎంతమందికి చెప్పినా పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడున్న ప్రభుత్వమైన పట్టించుకొని ఇక్కడున్న కాలువలు వేయాలి, ఈ బోర్ని బాగా చేయాలని చెప్పి ఇక్కడున్న ప్రజలైతే కోరుకుంటున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.